హలో ఆల్, నేను మీ వేణు. ఈరోజు ఏఎన్ఆర్ స్టూడియోస్లో అల్లో లావణ్య గారు, CEO ఆఫ్ ఏఎన్ఆర్ స్టూడియోస్ మనతో ఉన్నారు. ఆమె ఆధ్యాత్మికమైన వీడియోస్ అలాగే జనరల్ టాపిక్స్ మీద ఎన్నో విషయాల గురించి చర్చించారు. ఈ రోజు అటువంటి కొన్ని టాపిక్స్ గురించి ఆమెతో చిట్ చాట్ చేద్దాం. పశువులు కూడా ప్రకృతిలో భాగమే. మీకు వరంగల్లో గోశాల ఉందని విన్నాము. మీరు వాటికి పేర్లు కూడా పెట్టారంట. అవి మీరు కమ్యూనికేట్ చేస్తే మీతో మాట్లాడుతూ ఉంటాయని విన్నాము. సో అసలు ఏంటిది, అది నిజమేనా? మీరు వాటితో కమ్యూనికేట్ చేయగలరా? సో అసలు మీరు ఎందుకు గోశాల పెట్టాలనుకున్నారు? వశిష్ఠ సూర్య గోశాల అని మా పెద్ద బాబు పేరు మీద గోశాల పెట్టారు సార్ అల్లం నాగరాజు గారు. సో దాని నిర్వాహకురాలుగా నేను ఉన్నాను. సో అన్ని ఇష్టం అనమాట. అంటే గోవుని పెంచడం అనేది ఒక దైవ కార్యం అని అంటారు. సో గోసేవ అనేది చాలా పెద్ద లైఫ్. దైనందిన జీవితంలో మన భారతదేశంలో గోసేవ అనేది చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. సో అలానే జస్ట్ మేము ఫస్ట్ ఒక తోటలాగా నిర్మించుకున్నాము. ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టిన తర్వాత 2 గోవులను పెంచుకుందాం అనుకున్నాము. సో ఇక్కడ తోట ఉంది, గోవుతోని మనము గో ఆధారిత ఎరువు తయారు చేసుకోవచ్చు, చెట్లకు పనికి వస్తుంది అని మామూలుగానే అనుకున్నాం. కానీ తర్వాత మా సార్ అల్లం నాగరాజు గారు బాగా స్టడీ చేశారు గోవుల గురించి. తను ఒక 2 నెలలు స్టడీ చేసిన తర్వాత మనం అంటే జనరల్గా అందరికీ ఒక గోవు అంటే గోవే ఆవే అనుకుంటారు. కానీ ఆవు అంటే ఎట్లా అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సజాతి ఆవులు ఉంటాయన్నమాట. బాగా స్టడీ చేశారు వారు. చేసిన తర్వాత ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి కొన్ని గోవులు తీసుకొచ్చారు అనమాట. ఒక్కొక్క రాష్ట్రం అంటే రాజస్థాన్ నుంచి రాఠీ బ్రీడ్, గుజరాత్ నుంచి గిర్రావులు, పుంగనూరు నుంచి పుంగనూరు ఆవులని, కపిల ఆవులని, దేశీ ఆవులని, డిఫరెంట్ బ్రీడ్స్ని మా గోశాలలో మేము తెచ్చుకున్నాము. తర్వాత ఆవు వచ్చినప్పుడు మధ్యరాత్రి వచ్చినా పొద్దున్న వచ్చినా కూడా తీసుకొని వచ్చిన తర్వాత వాటికి నామకరణం చేసేవాళ్ళం, నేను మా సార్ అల్లం నాగరాజు గారు. నామకరణం చేసిన తర్వాత ఇంకా వాటితో కాస్త ప్యాంపరింగ్ అనమాట. పిల్లలు, నేను, మా వారు బాగా ప్యాంపరింగ్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా అవి మనుషుల కంటే పశువులే గొప్ప అంటారు. ఇలాంటివి మనం ఎట్లయితే పోషిస్తామో మనకి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చెప్తాను కదా. సో ఖచ్చితంగా ప్రేమగా మనం వాటి ప్యాంపరింగ్ చేసినప్పుడు వాటి రియాక్షన్ ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఏ పేరు పెట్టి పిలిస్తే అంతే. ఇంకా మనం అక్కడ దగ్గరికి వెళ్ళామంటే స్టాండింగ్ పొజిషన్. ఇంకా అవి వాటికి ప్రేమ ఉంది అని తెలియడానికి ఒక సూచన చేస్తాయి. అవి లేచి పడుకున్న వ్యవస్థలో అది అలా పడుకుందనుకో, మనం దగ్గరికి వెళ్ళామనుకో లేచి నిలబడుతుంది. ఇంకా లేచి నిలబడి మన చేతులని మొత్తం తన నాలుకతో నిమురుతూ ఉంటుంది అనమాట. మొత్తం శరీరాన్ని కూడా నిమరడానికి ప్రయత్నం చేస్తుంది. టాయిలెట్ పోస్తుంది అనమాట. అది ఆవు పంచకాన్ని విడుదల చేస్తుంది. అంటే మనం వచ్చామన్న సంతోషంలో ఆవు ఆ సిగ్నల్స్ని ఇస్తుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ప్యాంపరింగ్కి నిదర్శనం అదే అనమాట. సో మా ఆవులు దాదాపుగా 60 ఉన్నాయి. అంటే ఆడవైతే అమ్మవార్ల పేర్లు, మగవైతే శివుడి పేర్లు అలా పెట్టుకున్నాను అనమాట. గోశాల అలా నడుస్తుంది అనమాట. ఈ రోజు మీరు ఎంతో వాల్యుబుల్ టాపిక్స్, ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. సో ఇటువంటి మరిన్ని విషయాలు మాతో పంచుకోవాలని మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.